ఇప్పుడు మీరు అడిగారు స్కూల్లోకి వెళ్తున్నారు, ఇది ఎందుకు ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేను ఎంతగా మార్చగలుగుతానో తెలియదు. అమ్మవారు అనుగ్రహంతో జస్ట్ ఒక ప్రయత్నం అంతే. మార్చగలిగానా 1,00,000 మందిలో ఒక్కరు మారినా సంతోషమే. ఆ ఒక్కరిని చూసి 10 మంది మారుతారనేసి ఒక చిన్న కోరిక. సో అప్పుడు సత్యం వద ధర్మం చెర, ధర్మం ఆచరించండి, సత్యాన్ని ఫాలో అవ్వండి, ఆ మార్గంలో నడవండి. అందుకన్నా ఏం చెప్పట్లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అమ్మ ప్రథమ గురువు అని చెప్పాను కదా. అమ్మ కడుపులో నేను అమ్మనే 9 నెలలు మోసినప్పుడు నా బిడ్డతో నేనే మాట్లాడుకున్నప్పుడు బిడ్డ వినే వాయిస్ అమ్మదే ఎక్కువగా ఉంటుంది. అంటే నేను మీకు జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి అమ్మ చెప్తేనే నాన్నెవరో కూడా తెలిసేది. అమ్మ చెప్తుంది దేవుడికి దండం పెట్టుకో నాన్న, వినాయకుడు, హనుమంతుడు, అమ్మవారు అని నేనే నా పిల్లలకి చెప్పుకుంటాను. నేనే రామాయణం గురించి చెప్తాను పిల్లలకి. నేను అంటే చిన్నప్పుడు చెప్పవలసినవి, వద్దు నాన్న ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా చెయ్యొద్దు అని. ఆ టైంలో చెప్పేది పిల్లలు ఫోకస్ చేసి వింటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు. చాలామంది పిల్లలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ పిల్లలు ప్రేమగా చెప్పి కరెక్ట్గా చెప్పి ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారు, వాళ్ళు వింటారు. కానీ వద్దండి వాళ్ళు చెప్తే వినరు అని నేనే నా పిల్లలకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ బాగుపడతారు? సో ఇవన్నీ చూసుకుంటూ తర్వాత వాట్ బెస్ట్ వీ కెన్ డూ, అసలు ఇది మన ఇండియన్ కల్చర్ని మన స్కూల్ పిల్లలకి ఎలా నేర్పించాలి, ఏ విధంగా నేర్పించవచ్చు అనుకున్నప్పుడు సరే కెన్ బీ ఇంట్రడ్యూస్ దిస్ ఇన్ టు ద కరికులం. అంటే నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు కూడా వింటారు కనుక చెప్పండి ఖచ్చితంగా. సో పిల్లలు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా అని. ఇండియన్ కల్చర్ని మన సనాతన ధర్మం మినిమం అన్నీ ఫాలో అవ్వడం కష్టం, కానీ మెల్లమెల్లగా అలవర్చుకోవచ్చు వాళ్ళ పిల్లలు. అంటే ఆచారం కానీ, సాంప్రదాయం కానీ, సంస్కారం కానీ, పద్ధతి. ఆచారం ఫాలో అవ్వాలి, సాంప్రదాయంగా ఉండాలి, సంస్కారాన్ని మనం అలవరుచుకోవాలి, పద్ధతి ఫాలో అవ్వాలి. ఆ పద్ధతిలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు? నేను ఇలాగే ఉంటానా అని మీరు అడిగారు. నేను ఇలాగే ఉంటాను. ముక్కు పుడక పెళ్ళికి ముందర కుట్టించుకోవాలి పిల్లలు. ఎంతమంది ఫాలో అవుతున్నారు? నేను 3 ఎందుకు కుట్టించుకున్నానంటే దట్స్ అ రీజన్, అదే మీకు తర్వాత చెప్తాను. తర్వాత చౌరింగులు, ప్రతి దానికి పురాణాల్లో ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్పారు. ఇదేదో నేను సొంతంగా చెప్పడం కాదు, నిజంగా నేను చదివి చెప్తున్నాను. అలాగే ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పాలంటే వాళ్ళు వినరు. ఎందుకు వేసుకోవాలి గాజులు, ఇంత బొట్టెందుకు పెట్టుకోవాలి? ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆజ్ఞాచక్రాన్ని ఇలా టచ్ అవుతుంది. మనం ఒక తిలకం పెట్టుకున్నా, ఒక టిక్లీ అని నేను సజెస్ట్ చేయను. అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం ఇలా ప్రెస్ చేసినప్పుడు మన బాడీలో అంటే మన ఆరోగ్యానికి మంచిది అని కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన్నారు. అది పెద్దవాళ్ళు చెప్పారు. అది పిల్లలకి చెప్పామనుకో, ఎడ్యుకేట్ చేస్తే దే లిజన్, వాళ్ళు వింటారు. అలాగే ఈ రింగులు ఎందుకు పెట్టుకోవడం, గాజులు అక్యుప్రెషర్ ఇలా తగిలినప్పుడు ఇది కూడాను మనకి నర్వస్ సిస్టమ్కి మంచిది. గాజులు ఊరికే వేసుకో, అలంకారం ఒకటి ఉంది కరెక్టే, కానీ ఇది పడుకున్నప్పుడు కానీ ఇలా తగిలినప్పుడు అక్యుప్రెషర్ వల్ల నర్వస్ సిస్టంలో ఏమైనా ఇబ్బందులున్నా అలాంటివన్నీ సాల్వ్ అవుతాయని పురాణాల్లో రాసిపెట్టుంది, సైంటిఫిక్గా ఉంది. ఇప్పుడు సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేయడము అంటే అక్కడ రాసుందే నేను చెప్తున్నాను. బేసిక్గా వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న అంటే సారీ ఇంటరప్ట్ చేయాలని కాదు, కానీ ఏంటి అంటే ప్రతి దానికి సైన్స్ మధ్యలోకి వచ్చి లాజిక్ వెతుక్కోవడం అనేది బాగా అలవాటైంది మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కరెక్ట్ అలవాటైంది కాబట్టి ఇప్పుడు అలా చెప్తేనే వాళ్ళు వింటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమైంది అంటే మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి విషయాన్ని మనకి ఒక ఆచారంగా తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఈజీ వే టు అంటే అర్థం చేసుకో, జనాలకి ఈజీగా రీచ్ అవ్వాలి అంటే దీని ఒక పద్ధతిలో మనం పెడితే, ఒక ఆచారంలో పెడితే ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు అని. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏముంది, పొద్దున్న 6 గంటలకు లేస్తే ఖచ్చితంగా బాగుంటుంది, 6 గంటలకు లేచిన తర్వాత 1 అరగంట వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎంతమంది లేస్తారు? లేవరు. అదే మిలిటరీలోకి వెళ్ళినప్పుడు వాడు ఖచ్చితంగా పట్టుకొని మరి వాళ్ళు లేస్తాడు, అప్పుడు లేస్తారు. అంటే ఇట్లా ఒక పద్ధతి పెడితే ఖచ్చితంగా ఆ పద్ధతిని ఫాలో అవుతారు అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పెట్టిర్రు. కానీ ఏమైంది అంటే వీటన్నిటికంటే కూడా మనకు బయటోడు ఎక్కడి నుంచో చేదో చెప్పింది ఎక్కువైపోయింది ఈ రోజులలో కాదు, గత కొన్ని వందల సంవత్సరాల నుంచి. ఎందుకంటే మన పైన జరిగినటువంటి దాడులు అట్లాంటివి, మనల్ని పరిపాలించినటువంటి బయట దేశపు రాజులు అట్లాంటి జనాలు. కాబట్టి ఎంతసేపు మన సంస్కృతిని మనకు దూరం చేయగలిగితే చాలు.
వీళ్ళని మనం బానిసలుగా ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మనం బానిసలం అవుతామో వాడు ఎదుగుతాడు. ఎందుకంటే ఇప్పటికి కూడా దాదాపుగా 150 కోట్ల మంది మనం ఉన్నాం కాబట్టి ఈ 150 కోట్ల మంది ఒకసారి బానిసలుగా బ్రతికితే పైన రాజు ఆటోమేటిక్గా వాడవుతాడు. ఎప్పుడైతే వీడు రాజు కావాలనుకుంటాడో